అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గంలోని దమగ్నాపూర్ గ్రామంలో వాల్మీకి దేవాలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులకు 5 లక్షల రూపాయలను వాల్మీకి సంఘ నాయకులకు అందించారు. అనంతరం దమగ్నాపూర్ గ్రామానికి చెందిన వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని, పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చేస్తే పాపం మీరందరూ కూడా నమ్మి వాళ్ళు వస్తారేమో ఇస్తారేమో అని చెప్పేసి చాలా మంది వాళ్ళకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నాకేం బాధ లేదు. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి రోజు ఎమ్మెల్యే చేసిరు. నాకు దమగ్నాపూర్ నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు అది మీ అందరికీ కాదు, నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నా పుట్టిన ఊరికి ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నేను ముందుకు పోతా ఉన్నా. ఆ విధంగా ఈరోజు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అదేవిధంగా ఇండ్లు ఎవరు అడిగితే వాళ్లకు ఇండ్లు లేని వాళ్ళ అందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గ్రామాన్ని ఎంచుకొని 81 ఇండ్లు కొత్తగా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఈ ఊర్లో గత 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్. ఉత్త కాగితాలు తీసుకొచ్చి మన ఇళ్లలో ఇచ్చి మనం మోసం చేసి ఏం చేసిరో మీకు అందరు కూడా తెలుసు కదా, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఇళ్ళని ఇచ్చారు ఎవరికైనా?